నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న ఒక విష్ నెరవేరబోతుంది. మీ కళ నెరవేరే టైం వచ్చిందని చెప్పచ్చు. ఎవరైనా ఒక రిలేషన్షిప్లో ఉండి కానీ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సిచ్యువేషన్స్ అనేవి అస్సలు అనుకూలించవు. మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరియర్‌లో సెటిల్ అవ్వలేకపోవడం కావచ్చు, ఇంకేదైనా రీజన్ కావచ్చు. కానీ మీ కల ఏదైతే ఉందో, అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధిగా మీ కల అనేది నెరవేరబోతుందని చాలా క్లియర్‌గా చెప్పచ్చు. మీ విష్ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఏ వ్యక్తితో అయితే రిలేషన్‌లో ఉన్నారో, ఆ వ్యక్తితో మీ ప్రేమ బంధం కాస్త పెళ్లి బంధంగా మారే టైం వచ్చిందని చెప్పచ్చు. అంతేకాకుండా ఇంక మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఎవరైనా చెప్పినప్పుడు అనుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటది? అలాంటి ఒక అద్భుతం పిల్లలకి సంబంధించిన విషయం. అంటే మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదేమో, కలగదేమో, అవ్వనేమో, తల్లినవ్వలేనేమో అనుకునే వాళ్ళు కూడా ఈ ఆగస్టు 16వ తేదీకి నుంచి నెలాఖరు రోజుల్లో మీరు ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకు సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి, మీ పిల్లల ఆహ్, టాలెంట్‌కి సంబంధించి ఖచ్చితంగా ఒక శుభవార్తలు వినే టైం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు చాలా పడుతూ లేస్తూ ఉన్నారు మకర రాశి వాళ్ళు. లైఫ్‌లో ఒక ఫ్రీనెస్, ఒక ఫ్రీడమ్, ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఒక రిలేషన్‌షిప్ ఫ్రీడమ్, ఇది అవ్వదు అనుకునే పనులన్నీ అవ్వే టైంకి చాలా హ్యాపీగా ఉంటారు. అంటే మీ స్టార్ తిరగబడుతుంది అని అంటారు కదా! అలాంటి సిట్యుయేషన్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఎదురవుతుంది. చాలా పవర్‌ఫుల్‌గా ఇటు పొలిటికల్‌గా కావచ్చు, లేకపోతే మీరు పోలీస్, నేవీ, ఆర్మీ కావచ్చు, పొలిటికల్‌గా కావచ్చు, సినిమాకి సంబంధించి కావచ్చు, సడెన్‌గా ఫ్రేమ్‌లోకొస్తారు. మంచి నేమ్, ఫేమ్, అంటే ఎప్పుడూ లేని విధిగా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే విధంగా మీ స్పీచ్ ఉండడం, మీ పనులుండడం, ఒక మంచి నేమ్, ఫేమ్‌ని సంపాదించుకోగలుగుతారు. ఒక విక్టరీ టైమ్ అని చెప్పొచ్చు. కానీ మీ సెల్ఫ్ నెగటివిటీ, మీ సెల్ఫ్ జడ్జ్‌మెంట్ ఏదైతే ఉందో, మీకొచ్చే అవకాశాలను కూడా అదే ఆపేసే ఛాన్సెస్, అంటే మీ సక్సెస్‌ని అడ్డుకునే ఎనర్జీస్ మీరంతట మీరే క్రియేట్ చేసి, మీ ప్రాబ్లమ్‌ని మీరే క్రియేట్ చేసుకుంటారు. అన్నెసెసరీ పర్సన్‌తో అన్నెసెసరీ డిస్కషన్ పెట్టుకోవడం కానివ్వండి, వేరే వాళ్ళ విషయాలు మీకు తెలిసినప్పుడు మీ దగ్గరే ఉంచుకోకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పినా సరే, లేదా మీ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్స్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా చెప్పినా సరే, అవి కూడా మీకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోని ఎవరి విషయాలు డిస్కస్ చేయకుండా మీకు వీలైతే మెడిటేషన్ చేయడం, ప్రాణాయామ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మీ ఎనర్జీస్ అనేవి అన్నెసెసరీ ఎనర్జీస్ రిలీజ్ అయిపోయి మీ బ్రెయిన్‌ని, మీ హార్ట్‌ని, టోటల్ మీ బాడీనే క్లెన్స్ చేస్తది. కాబట్టి భస్త్రిక కావచ్చు, భ్రామరి కావచ్చు, కపాలభాతి కావచ్చు, అలాగే అనులోమ, విలోమ, నాడి శుద్ధి ప్రాణాయామ ఇవి చేసినట్లయితే గనక ఎక్సెస్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ బాడీలోకి వెళ్ళిపోయి అవసరమయ్యే ప్రాణశక్తిని పెంచుతాయన్నమాట. దానివల్ల మీ సక్సెస్‌కి ఏదైనా అడ్డుపడే ఎనర్జీస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లెన్స్ అయిపోతాయి. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది మీ మెంటల్, ఫిజికల్ హెల్త్ మీద, అలాగే మీ ఫినాన్షియల్ స్టేటస్ మీద మీరు ఫోకస్ చేసి మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకోండి. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకండి. సక్సెస్ మీకోసం ఎదురు చూస్తుంది. అది రిలేషన్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు. అలాగే ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, వీసాలకు సంబంధించిన విషయాల్లో కూడా గుడ్ న్యూస్ వింటారు.
మరీ ముఖ్యంగా ప్రమోషన్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీ వేరే కంట్రీలో సెటిల్ అవ్వాలి, లేకపోతే వరల్డ్ ట్రిప్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇది రైట్ టైమ్ అని చెప్పొచ్చు. వీసాలకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి హ్యాపీగా మీరేదైతే డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో రీచ్ అవుతారు. అలాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళ టాలెంట్, స్పోర్ట్స్‌కి ఏదైనా సింగింగ్ కాంపిటీషన్‌లో కూడా వాళ్ళు వాళ్ళ ప్రతిభను చాటే టైం వచ్చిందని చెప్పొచ్చు. యాస్ ఎ పేరెంట్స్‌గా మంచి ఒక ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ముందు చెప్పినటువంటి ఈ వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం, మీకు తెలిసిన విషయాల గురించి డిస్కస్ చేయడం లాంటివి చేయకండి. ఇవి మీ సక్సెస్‌కి అడ్డుపడతాయి కాబట్టి, ఇవి పక్కన పెట్టేసి మీ మీద మీరు కాన్సంట్రేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.